నమస్కారం అండి. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి అలోవెరా జ్యూస్ చేసేసుకుందాం రండి. అలోవెరా కొమ్మల్ని ఇలాగా కోసుకొచ్చుకొని మొత్తం శుభ్రంగా కడుక్కొని వాటన్నిటిని ఈ సన్న సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. కడుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి. లోపల ఉన్నటువంటి కొబ్బరిలాగా ఉంటుంది అలాగా, అది మాత్రమే జాగ్రత్తగా 4-5 సార్లు కడుక్కొని వేసుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కల మొత్తాన్ని మిక్సీ జార్లో వేస్తున్నానండి. కొంచెం చిన్న ముక్కలు ఉంచానండి, ఎందుకంటే అవి అక్కడక్కడ జ్యూస్లో తగులుతూ ఉంటే బాగుంటాయని కొంచెం బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా అలోవెరా జ్యూస్లో మాత్రం ఒక చిన్నదైనా సరే అల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకని నేను ఇప్పుడు ఇలాగా అల్లం కూడా వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్కి క్యాప్ పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసుకుందాము. ఆ బ్లెండ్ చేసుకున్నటువంటి అలోవెరా జ్యూస్ని ఇప్పుడు గాజు గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. కొంతమంది అయితే దీన్ని వడకట్టుకొని తాగుతారండి, కానీ నాకు ఇలానే ఇష్టమండి. ఇందాక మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పీసెస్ కూడా దీనిలో వేసానండి. ఇప్పుడు దీంట్లో రుచి కోసం బెల్లం కూడా వేస్తున్నానండి, ఒక చిన్న స్పూను. ఒక చెక్క నిమ్మరసం కూడా కలుపుతున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మన అలోవెరా జ్యూస్ రెడీ అండి. ఇప్పుడు ఈ బెల్లము ఈ నిమ్మరసం అంతా కలిసేటట్టు ఆ స్ట్రా తీసుకొని తిప్పుతున్నానండి. ఒక చిన్న ఆకు పుదీనా కూడా పెట్టేసుకుని గార్నిష్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.